నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు, ప్రభంజనాలు ఇప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఒకదాన్ని మించి మరొకటి, దాన్ని మించి ఇంకొకటి ట్రెండ్ సెట్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. కానీ ఒక సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసి ఒక కొత్త ప్రభంజనాన్ని సృష్టించిందన్న విషయం ఎంతమందికి తెలుసు? అందులోనూ ఒక కాంబినేషన్ అనేది డిఫరెంట్గా తెర మీదకి రావడము, ఆ సినిమా ఈ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది అని తీసిన డైరెక్టర్ కావచ్చు, నమ్మిన హీరో కావచ్చు, మేబీ అనుకొని ఉండరేమో. ఆ సినిమానే పోకిరి. ఆ డైరెక్టర్ మన పూరి జగన్నాథ్. ఎక్కడెక్కడికో స్టోరీ వెళ్ళి చివరాఖరికి మహేష్ గారి దగ్గరికి వచ్చి ఆగిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత అది క్రియేట్ చేసిన ప్రకంపనలు అన్నీ ఇన్ని కావు. పోకిరి సినిమా వచ్చి 20 ఏళ్ళు అయింది. మరి 20 ఏళ్ల జర్నీకి అంటే పోకిరి సినిమా మాటల దగ్గర నుంచి, అంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి దగ్గర తిరిగింది, చివరికి మహేష్ గారు ఎలా ఒప్పుకున్నారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటి పరిస్థితులు ఏంటి, వీటన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. నిజంగా అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ట్రెండ్ సెట్. ఒకటి ఇది సాధ్యం కాదేమో అనుకునే లేపు దీన్ని మించి ఇంకొకటి ఎందుకు సాధ్యం కాదు, అసలు నార్మల్ ఇది జుజుబి అన్నంత రేంజ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాతుకుపోయింది. దీనికి ముందుగా ఆద్యం అంటే చాలామంది పోకిరి ముందు పోకిరి తర్వాత అనేసి అంటూ సినీ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అసలు పోకిరి స్టోరీ ఎలా తెర మీదకి వచ్చింది? చాలా రకాల మంది, పొద్దున ఒక దర్శకుడి దగ్గర, నిర్మాత దగ్గర, మధ్యాహ్నం ఒక హీరో దగ్గర, సాయంత్రం ఇంకొకరి దగ్గర, రేపు ఎవరు ఫైనల్ అవుతారో తెలియని సిచ్యువేషన్లో మహేష్ బాబు గారు తెర మీదకి వచ్చారనేసి అని అంటూ ఉంటారు. మరి ఈ పోకిరి గురించి, పూరి జగన్నాథ్ గారి గురించి, మహేష్ గురించి ఏం చెప్తారు? ముందుగా 2006 ఏప్రిల్ 28 విడుదలైన పోకిరిని 28, 29 2 రోజులు అసలు టికెట్స్ దొరకలా. బాగా గుర్తుంది. ఏప్రిల్ 30 రాత్రి లేట్ సెకండ్ షో ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన జ్ఞాపకం ఇంకా ఉంది. ఓకే, సుష్టుగా భోంచేసి టికెట్లు సంపాదించి వెళ్ళి, అప్పటికి చాలా సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా అప్పటికి ఆన్లైన్ లేదు ఇంకా లేదు. ఆ ప్రీవియస్ ఏంటంటే ఆడియో విడుదలైన సమయంలో పాటలు విన్నప్పుడు సోసోగా అనిపించాయి. ఇమ్మీడియట్గా పాటలు తీసుకోవాలా. వన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఏంటంటే అసలు సంబంధం లేదు. రాజు సుందరం గారి కొరియోగ్రఫీ ఒకటి తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి. అది చూసిన తర్వాత ఏంటంటే అసలు ఇది కదా పూరి జగన్నాథ్ అంటే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నేను ఎంత ఎదవనో నాకే తెలియదు అనే డైలాగ్ ఆయనే రాయగలరు. పండుగడు కొడితే తిరిగి అది ప్రపంచవ్యాప్తంగా అది ఎంత ప్రఖ్యాతి పొందిందో మనకు తెలుసు. ఏంటన్నయ్య ఈ డిస్కషన్? ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అయిన తర్వాత వరుసగా 4 సూపర్ హిట్స్ తీసి ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న పూరి జగన్నాథ్ గారి పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయి చిరంజీవి గారికి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అని ఒక టైటిల్. చిరంజీవి గారికి వెళ్ళాలి, చెప్పాలి, చిరంజీవి గారు ఓకే చెయ్యాలి, ప్రొడ్యూసర్ని ఇవ్వాలి, పట్టాలు ఎక్కాలంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రొసీజర్ అనమాట. ఈలోపు ఏంటంటే ఈ కథతో రవితేజతో చేసేద్దామని మొదట అనుకున్న టైటిల్ చెప్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ టైటిల్. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఉత్తమ్ సింగ్ ఏంటి, సూర్యనారాయణ కొడుకు ఏంటి అని టైటిల్ వినే రవితేజ ఎగ్జైట్ అయిపోయాడు. ఎగ్జైట్ అయిపోయి వెంటనే స్టార్ట్ చేసేద్దాం అంటే నిర్మాత ఎవరంటే ఆశ్చర్యపోతున్నారు. రవితేజ గారి హీరో, పూరి జగన్నాథ్ గారి దర్శకుడు, నిర్మాత నాగబాబు గారు. ఓకే, మొదట ఫస్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. నాగబాబు గారు అడ్వాన్సు, పూరి జగన్నాథ్ గారి దగ్గర అడ్వాన్స్ ఉంది. పూరి జగన్నాథ్ గారు ఎవరితో, చిరంజీవి గారితో చేస్తారా, కళ్యాణ్ గారితో చేస్తారా, ఎవరితో తెలీదు, అడ్వాన్స్ ఉంది. నాగబాబు గారు ఇచ్చిన అడ్వాన్స్ పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉంది, సినిమా చేయాలి. ఈలోపు ఏంటంటే ఆటోగ్రాఫ్, తమిళ ఆటోగ్రాఫ్ రవితేజ గారి హృదయాన్ని బాగా తాకింది. ఆ అవకాశం ఆయనకే వచ్చింది. సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ చేద్దాం అనుకుని ఆటోగ్రాఫ్ తెలుగులో అనేటప్పటికి రవితేజ గారు ఎగరి గంతేసి, ముందు నేను వెళ్ళి ఆటోగ్రాఫ్ చేసి వచ్చేస్తాను, చేసి వచ్చిన తర్వాత అప్పుడు మొదలెడదామంటే పూరి జగన్నాథ్ గారికి ఏంటంటే ఆయనకి ఓపిక సహనం బాగా తక్కువ అండి, చాలా తక్కువ. ఆయనకి ఎంత వేగంగా పనిచేస్తాడా, ఎంత నేను ఆయన ఇప్పటికీ కలిసింది చాలా తక్కువ సార్లు అయినప్పటికీ దేశముద్ర విజేతలకు వెళ్ళడానికి ముందు పూరి జగన్నాథ్ గారి ఆఫీస్లో వైష్ణవ్ అకాడమీలో ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడాన ఆ సమయం ఇవాళకి గుర్తుంది సంధ్య గారు. నాకు కొంతమంది వ్యక్తుల్ని మనం కలిస్తే ఏంటంటే మనం పెరుగన్నం తిన్న అనుభూతి కలుగుతుంది.
కొంతమందిని కలిస్తే మంచి రాగి సంగటి నాటుకోడి పులుస్తున్న అనుభూతి కలుగుతుంది. అదేంటో పూరి జగన్నాథ్ గారిని కలిస్తే మాత్రం స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. తెలియకుండా మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. మన ఎనర్జీ లెవెల్స్, మన థాట్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ అన్నీ మారిపోతాయి అనమాట ఆయన కలిస్తే. మనల్ని అంతగా ప్రభావితం, ఆయన ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా ప్రభావితం చేసేస్తాడు మన పూరి జగన్నాథ్ గారు. ఆయన సోనూ సూద్తో చేసేద్దాం ఈ సినిమాని ఫిక్స్ అయిపోయాడు హీరోగా. ఓకే, సోనూ సూద్ గారిని పెట్టేసుకుని చేసేసుకుని వెళ్ళిపోదాం అనుకునే లోపు మహేష్ బాబు గారి దగ్గర నుంచి పిలిపొచ్చింది. ఏదైనా కథ ఉందా? 2004 మార్చి ఆ సమయంలో తాజ్ హోటల్లో, తాజ్ డెక్కనో బంజారానో గుర్తులేదు, కలిసారు. తాజ్ బంజారాలో ఎక్కువగా మహేష్ బాబు గారు ఉన్నారు, బంజారాలోనే కలిశారు వీళ్ళు. అంటే నేను విన్నది ఏంటంటే పొద్దున ఒక డైరెక్టర్, మధ్యాహ్నం ఒక హీరో, సాయంత్రం కట్ చేస్తే మహేష్ బాబు గారు ఓకే అని ఏదో విన్నా. కాదు ఇదంతా ప్రీవియస్ హిస్టరీ. ఓకే, మహేష్ బాబు గారిని కలిసిన తర్వాత మహేష్ బాబు గారి కథ చెప్తున్నారు. మహేష్ బాబు గారు కనెక్ట్ అయిపోయి మహేష్ బాబు గారు చేసినటువంటి కరెక్షన్ ఏంటంటే, కథ ఏంటి, సిక్కులు, ఉత్తమ్ సింగ్ అనేవాడు సిక్కులు అబ్బాయే వాడు. ఇట్లా అందరినీ మాఫియాలో అందరినీ ఒక్కొక్కరిని ఖతం చేసుకుంటూ వస్తాడు. ట్విస్ట్ వచ్చేసి వాడు పోలీస్ ఆఫీసర్ ఫైనల్గా అన్నది సిక్కులు అన్నది తీసేసేయి, అది ఒక్కటి తీసేస్తే చాలా బాగుంటుందని చెప్పారు మహేష్ బాబు. ఆ మార్పుకి పూరి జగన్నాథ్ గారు ఒప్పుకున్న తర్వాత ఏంటి, మహేష్ బాబు గారు ఆయన ఏదో సినిమా ఇంకోటి చేస్తున్నాడు ఆ సమయంలో. చేస్తున్నప్పుడు ఈయనేం చేశాడు, వెళ్ళి మన నాగార్జున గారితో సూపర్ చేసి వస్తానని వెళ్ళాడు. ఈ లోపల మధ్యలో 143 చేశాడు ఆయన. ఓకే, చేసి సూపర్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వైష్ణవ్ అకాడమీ మరియు ఇందిరా ప్రొడక్షన్స్ ఏది మంజుల గారిని కూడా భాగస్వామ్యంలో చేర్చిన తర్వాత ఏమైందంటే, మీకు ఆ సమయానికి వీళ్ళు ప్రారంభించాలి అనుకున్న సమయానికి ఎలా అసలు ఏ భాగస్వామ్యంలో ఏ విధంగా చెయ్యాలి ఏంటి ఇవన్నీ అనుకుని చేసుకున్న తర్వాత ఇది ప్రారంభమైపోయి అన్నపూర్ణ 7 ఎకరాలు కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, అల్యూమినియం ఫ్యాక్టరీ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, ఇన్ని లొకేషన్స్లో చేశారు. ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఏంటంటే, మహేష్ బాబు గారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ పూరి జగన్నాథ్ గారు ఓకే చేస్తున్నారు, ఫస్ట్ టేక్ ఓకే చేస్తున్నారు. మహేష్ బాబు గారికి అర్థం కావట్లేదు, ఫస్ట్ టేక్ ఓకే చేసేస్తున్నాడు ఏంటి, రెండో టేక్ అడగడా అని చెప్పేసి. అంటే ఆయనకి ఏం కావాలో ఆయన పేపర్ మీద అంత పకడ్బందీగా ఉన్నాడు అనమాట ఆయన. అది మీకేంటంటే ఉత్తమ్ సింగ్ కాదు సన్ ఆఫ్ సూర్యనారాయణ అన్నారు కదా, ఇప్పుడు టైటిల్ ఏంటి నేను మహేష్ బాబు గారు అడిగితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన చెప్పిన టైటిలే పోకిరి అనమాట. అది మహేష్ బాబుకు విపరీతంగా, దానికి ఇప్పటికీ నాకు బాగా గుర్తుందండి. దనియేలే వేసినటువంటి ఆ టైటిల్ లోగో డిజైన్, అద్భుతమైన డిజైన్, పోకిరి టైటిల్ లోగో డిజైన్. ఎంతమంది దాన్ని అనుసరించారో ఆ టైటిల్ లోగో అని, ఎన్ని సినిమాలకి దాన్ని అనుకరించి కాపీ కొట్టారో. పూరి జగన్నాథ్ గారి అర్ధాంగి ఎవరైతే ఉన్నారో లావణ్య గారు, ఆవిడ ముద్దు పేరు పండు అనమాట. అది మహేష్ బాబు గారికి పెట్టుకున్నాడు నేను, పండు గారికి చెప్పేసి పెట్టుకొని. తర్వాత బాగా నాకు నచ్చింది పోకిరి సినిమాలు ఏంటంటే, అప్పటి వరకు మహేష్ బాబు గారు ఏంటంటే షార్ట్ హెయిర్ కట్తో కనిపించారు, ఇందులో లాంగ్ హెయిర్ కట్తో కనిపిస్తారు, లాంగ్ హెయిర్ పెంచుకుని అట్లా కనిపిస్తారు. అజయ్ గారితో చాలా మంచి పాత్ర ఇది, అజయ్ గారిది చాలా మంచి పాత్ర, చాలా మంచి పాత్ర అజయ్ గారిది. నాజర్ గారు ఇంకా అద్భుతంగా చేశారు. మీకు మీడియా మీద ఆయనకున్న కోపాన్నంతా పూరి జగన్నాథ్ గారి సినిమాలో చూపించారు. షాయాజీ షిండే గారి పాత్ర ద్వారా బాగా మీడియాకి మొటిక్కాయలు వేయాలో అన్ని మొటిక్కాయలు షాయాజీ షిండే గారి చేత వేయించారు. ఆయనది పూరి జగన్నాథ్ గారి స్థిర నిశ్చితాభిప్రాయం మీడియా మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాగా ఆయన శివమణి సినిమా కోసం ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫారిన్ సాంగ్ గిటారిస్ట్ ప్లే చేస్తుంటే, ఇదేంటిది మా కృష్ణ గారి సినిమా గౌరీ సినిమాలో 1974లో వచ్చిన గలగల పారుతున్న గోదావరిలో పాటలో ఉందని కనుక్కుంటే, ఆ ఫారిన్ సాంగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని 74లోనే ఆ సాంగ్ చేశారని అర్థమైందంట. అరే భలే ఉంది, మనం మన సినిమాలో కూడా పెట్టేద్దాం ఈ పాట, కృష్ణ గారి పాట రీమిక్స్ చేసి కొత్తగా ఉంటుందని. మణిశర్మ గారు కూడా చాలా కొత్తగా సౌండింగ్ ఇచ్చిన సినిమా అండి. మీకు ఖుషీ తర్వాత మణిశర్మ గారి సినిమాల్లో ఒక న్యూ వేవ్ సౌండింగ్ మళ్ళీ మీకు ఇక్కడ కనిపిస్తుంది, పోకిర్లో కనిపిస్తుంది. పాట ఇంటర్వెల్ ముందు వచ్చే జర జర పాట కూడా విశ్వ అద్భుతంగా రాశాడు ఆ పాట, అసలు సందేహమే లేదు. మీకు ఈ సినిమాలో మీకేంటంటే ఫ్యామిలీ సినిమానా, మాస్ సినిమానా, యాక్షన్ సినిమానా, తర్వాత ట్విస్ట్లు ఉన్నటువంటి సినిమానా, ఇవన్నీ ఒక్కసారిగా మనం తరచు చూస్తే ఏంటంటే అన్నీ ప్యాక్డ్గా ఉంటాయి. మీకు ఎంత ప్యాక్డ్గా ఉంటాయంటే ఏది తీసేసినా మీకు ఫుల్ఫిల్నెస్ ఉండదు.
ఫస్ట్ హీరోయిన్ ఇలియానా కాదు, ఫస్ట్ అనుకున్న హీరోయిన్ సూపర్లో చేసిన అమ్మాయి ఆయేషా టకియా ఫస్ట్ హీరోయిన్. ఆయేషా టకియా ఫస్ట్ హీరోయిన్, మళ్ళీ అమ్మాయి కాదన్నారు, పార్వతి మెల్టన్ అన్నారు. మన దీపికా పడుకునే గారి స్టిల్స్ తెప్పించుకుని దీపికా పడుకునే గారు ఎట్లా ఉంటారు మహేష్ గారి పక్కన అది ఒకసారి చెక్ చేసుకున్నారు. ఫైనల్గా దేవదాస్ నుంచి మన ఇలియానా గారిని ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. ఆవిడ కోసం థియేటర్లకు వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఉన్నారు, ఆవిడని చూడటానికే థియేటర్లకు వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఉన్నారు. అటువంటి ఒక ఫీస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం ఇచ్చి అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్నటువంటి కలెక్షన్ల పరంగా ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేసినటువంటి సినిమా పోకిరి, సందేహం లేదు. అంటే నాగబాబు గారు ప్రొడ్యూసర్ అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు ప్రొడ్యూసర్స్ చేంజ్ అయ్యారు? అంటే వైష్ణవ్ అకాడమీలో తీసుకుందామని భాగస్వామి నిర్మాణంలోకి ఇందిరా ప్రొడక్షన్స్ మన మంజుల గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే నాగబాబు గారికి ఇంకో సినిమా చేద్దామని. అడ్వాన్స్ ఉంటుంది కదా డైరెక్టర్ దగ్గర, అడ్వాన్స్ తిరిగి ఇవ్వచ్చు లేకపోతే సినిమా చేయొచ్చు అనేటటువంటి దీంట్లో చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా అనుకున్నారు, ఈ స్టోరీ చెప్పారని. ఇది మంచి ప్రశ్న మీరు వేసింది. వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో బద్రీ చేసినటువంటి పూరి జగన్నాథ్ గారు బద్రీ కంటే ముందు చోటా కే నాయుడు గారికి చెప్పిన కథ పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి అది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అది చోటా కే నాయుడు గారికి విపరీతంగా నచ్చి చోటా కే నాయుడు గారు పూరి జగన్నాథ్ గారిని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించింది ఆ కథ విని. అక్కడికి వెళ్ళి పూరి జగన్నాథ్ గారు చెప్పింది బద్రీ కథ. బద్రీ విని పవన్ కళ్యాణ్ ఈ కథ ఇలా కాదే, ఈ లైను ఈ కథ కాదే నాకు చెప్పింది చోటా గారు, వేరే చెప్తున్నారు మీరు అంటే, ఆయనకు ఆ కథ చెప్పాను సార్, ఆయనకు అది నచ్చుతుంది, ఇది మీకు చెప్పాను ఇది మీకు నచ్చుతుంది అని చెప్పిన తర్వాత బద్రీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని పూరి జగన్నాథ్ గారు అనుకుంది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పవన్ కళ్యాణ్ గారితో చెయ్యాలని. కాకపోతే బద్రీలో పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూపించేసి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఆ డౌన్ టు ఎర్త్ చూపించాలంటే ఎక్కడ అభిమానులు రియాక్ట్ అవుతారని అప్పటికి రవితేజ గారితో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ప్రయాణాన్ని ప్రారంభించడం వల్ల ఏమైందంటే రవితేజ అనే ఒక స్టార్ ఉద్భవించాడు మీకు. అవును, ఆకలిగొన్న సింహంలో ఉన్న రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు దొరకడంతో మీకు ఇడియట్ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని చేసింది. కన్నడంలో చేసేసినా అప్పటికి అప్పు అని చెప్పి ఇడియట్ పవన్ కళ్యాణ్ గారితో చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు విన్నారు, బాగుందన్నారు, డేట్లు ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు, చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. మహేష్ బాబు గారికి చెప్పారు. మహేష్ బాబు గారితో ఇడియట్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు కాదంటే మహేష్ బాబు గారికి వెళ్ళారు. మహేష్ బాబు గారి నుంచి కూడా సానుకూల స్పందన రాల. అట్లా ఇడియట్ మళ్ళీ రవితేజ గారికి వచ్చింది. అమ్మా నాన్న తమిళమ్మాయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోసమే రాసుకున్నాడు. ఎందుకంటే కంప్లీట్ సెకండ్ హాఫ్ అంతా మార్షల్ ఆర్ట్సే కదా మీకు. అది మొత్తం పవన్ కళ్యాణ్ గారు బాగుంటారని రాసుకుంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సానుకూలంగా మీకు నేనింతే అన్న టైటిల్ అనుకున్నది పవన్ కళ్యాణ్ గారి కోసం అనుకున్న టైటిల్ కథ అది కాదు. బిజినెస్ మ్యాన్ కథ నేనింతే టైటిల్తో పవన్ కళ్యాణ్ గారి కోసం అనుకున్నారు పూరి జగన్నాథ్ గారు. కానీ అది మళ్ళీ బిజినెస్ మ్యాన్ అని మహేష్ బాబు గారు, నేనింతే అని వేరే కథతో రవితేజ, అట్లా అయింది అది. వాళ్ళ మన తర్వాత కలయిక పవన్ కళ్యాణ్ గారు పూరి జగన్నాథ్ గారు ఎవరికి అంత సంతృప్తిగా రాంబాబు అనిపించదు. టైటిల్ అనిపించదు, సినిమా అనిపించదు. అదొక మోసలో అదొక ధోరణిలో వెళుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి దారిలో వెళ్ళిందా పూరి జగన్నాథ్ గారి దారిలో వెళ్ళిందా అర్థం కాదనమాట సినిమా. ఆ ధోరణిలో ఉంటుంది అది. సరే, దాన్ని పక్కన పెడితే ఏంటంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇది చరిత్ర సృష్టించడమే కాకుండా మీకు ఈ సినిమా తమిళం కావచ్చు, ప్రభుదేవ గారు డైరెక్ట్ చేసింది, విజయ్ హీరోగా. హిందీ ఆయన డైరెక్ట్ చేశాడు సల్మాన్ ఖాన్ గారితో వాంటెడ్ అని. తర్వాత కన్నడలో దర్శన్ చేశాడు. తర్వాత బెంగాలీలో రాజోట్టో అని చెప్పేసి బెంగాలీలో అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్, అన్ని భాషల్లో సరికొత్త రికార్డులు సృష్టించి ఇవాళకి సినిమా గుర్తొచ్చినప్పుడల్లా ముష్టివాళ్ళ కామెడీతో పాటు ఆశీష్ విద్యార్థి గారు వచ్చి పైన ఉన్న అంకుల్ నువ్వేనా అంటే అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. చాలా అమాయకంగా చెప్తాడు బ్రహ్మానందంగా. అన్ని గుర్తు వస్తాయి. మాస్టర్ భరత్ చేసిన ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా అనేసి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గణేష్ గారిది ఒక అద్భుతమైన రోల్ ఇది. మాకు అంటే ఆయనకు ఎందుకు మీడియా మీద అసలు పూరి జగన్నాథ్ గారికి అంత కోపం అసలు అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, శివమణి కావచ్చు, సూపర్ కావచ్చు, 143 కావచ్చు, ఆంధ్ర వాళ్ళంటే డిజాస్టర్. వాటన్నిటికీ వీళ్ళు ఇచ్చిన రివ్యూలు, రేటింగులు. ఆయన నేనింతే సినిమాలో కూడా షియాజీ షిండే గారి పాత్రతో చెప్పిస్తాడు. మీరు సినిమా చూసి ఆ తర్వాత రివ్యూలు చదవండి. ఎవడో చెప్పిందని రివ్యూ చూసి మీరు సినిమాని
సిఐ షిండే గారి చేత ఇంకా గొప్ప డైలాగ్ చెప్పించాడు, మరి మీరు అంత మేధావులు అయితే మీరు వచ్చి సినిమా తీసి చూపించండి అని చెప్తాడు ఆయన. అవును, దాంతో నేనే ఏకీభవిస్తా. ఎందుకంటే అంత మేధావులు అయితే కూర్చుని రాసేవాళ్ళు, కూర్చుని ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని చెప్పేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఒకసారి ఒక సినిమా వాళ్ళు తీసి చూపిస్తే ఇట్లా ఉండాలి, ఈ పారామీటర్స్లో ఉండాలి అని చెప్తే, ఈ సైన్స్ ఈ కెమిస్ట్రీ ఉండాలని చెప్తే వింటారనమాట. మేకింగ్ అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. ఎందుకంటే ఒక డైలాగు, ఇప్పుడు నేను మీకు అమ్మా నాన్న తమిళమ్మ ఎందుకు ఇక్కడ గుర్తు చేశానంటే, అమ్మా నాన్న తమిళమ్మ ఈ సినిమాకి ఇక్కడ మాట్లాడుకోవాలండి మనం. ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం వచ్చింది పూరి జగన్నాథ్. కోదండరామిరెడ్డి గారు చైర్మన్. కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఉత్తమ సంభాషణల రచయిత ఇచ్చారు కదా, ఏ ప్రాతిపదికన ఇచ్చారు నా ఊరు సరదాగా అడిగా. కోదండరామిరెడ్డి గారు ఏమన్నా తెలుసా అండి, ఎంత గొప్ప దర్శకుడు ఆయన, ఎన్ని సినిమాలు దర్శకత్వం, 80 సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో మలుపుకి విజయాలు అందించినటువంటి కమర్షియల్ డైరెక్టర్ ఆయన. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక పేజ్ని ఆయన కోసం రాసేసుకోవచ్చు కదా డైరెక్టర్గా. ఆయన ఏమన్నారు తెలుసా, నువ్వెవడరా అని ప్రకాష్ రాజ్ అంటే, నేనెవరా, నువ్వు నా తండ్రి, అది నా పిన్ని, అది నా చెల్లి, నేను నీ కొడుకుని, ఇది నా ఫ్యామిలీ అంటాడు. అంతకంటే ఏం డైలాగ్ కావాలబ్బాయి, అందుకని ఇచ్చామన్నారు ఆయన. దట్ ఈస్ పూరి జగన్నాథ్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, దట్ ఈస్ పూరి జగన్నాథ్. ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు వచ్చింది అంటే ఎంత ఖర్చు పెట్టారని వాళ్ళు రివీల్ చేయలేదండి. ఎప్పుడు బడ్జెట్ వాళ్ళు ఎప్పుడు రివీల్ చేయలేదు వాస్తవానికి. కాకపోతే కృష్ణ గారి సినిమా చూసి రేపు ఎల్లుండ విడుదల అంటే కృష్ణ గారి చూసిన తర్వాత 40 కోట్లు చేస్తుంది సినిమా అని చెప్పారు ఆయన. 40 కోట్లు అంటే మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ గారు నవ్వుకున్నారంట. 40 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు మా నాన్న అని. మహేష్ బాబు గారు సాధ్యమా ఇది, ఏంటి ఇలా చెప్తున్నారు మా నాన్నగారు అని అనుకున్నారంట. 40 ఏంటి, 50 ఏంటి, 60 ఏంటి వస్తూనే ఉన్నాయి కోట్లు. అది ఎంత వచ్చింది అప్పుడు రెవెన్యూ? ఇది చాలా బాగా పే చేసిన సినిమా అండి. ఓకే, అంటే అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టుకుపోయేలా చేసింది, అందులో సందేహం ఏం లేదు. అసలు మీకు ఈ స్టేషన్ ఆ స్టేషను, ఈ థియేటర్ ఆ థియేటర్ అని కాదు, సింగిల్ స్క్రీన్ కాదు, మల్టీప్లెక్స్ మనకి హైదరాబాద్లోనే ఉంది. మిగతా మీరు ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో మల్టీప్లెక్స్ కల్చరే లేదు. మాల్ కల్చర్ కానీ మల్టీప్లెక్స్ కల్చర్ కానీ ఏమీ లేదు. సింగిల్ స్క్రీన్స్లోనే ఆడాలి, లేదా థియేటర్స్ కాంప్లెక్స్లో ఉంటాయి కదా, అలా మీకు ఆడాలి తప్ప ఆ సింగిల్ స్క్రీన్స్లోనే అంత రెవెన్యూ కలెక్ట్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఆ తర్వాత 2007లో జరిగినటువంటి తెలుగు సినిమా వజ్రోత్సవాలకి మన తెలుగు సినిమా పరిశ్రమలోని దిగ్గజాలందరూ పూరి జగన్నాథ్ గారి నుంచి కనీవిని ఎరుగని విధంగా భూరి విరాళాన్ని కోరారు. వారు కూడా భూరి విరాళం అందించారనమాట. భూరి విరాళం అంటే డొనేషన్, భారీ డొనేషన్ ఎక్స్పెక్ట్ చేశారు. వజ్రోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం కదా, చాలా ఖర్చు అవుతుందంటే చాలా పెద్ద అమౌంట్. మనం అసలు ఇప్పుడు ఇక్కడ మనం రివీల్ చేయనటువంటి అమౌంట్ ఆయన ఇచ్చారు డొనేషన్గా. పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా వైష్ణవ్ అకాడమీ. కాబట్టి ఆయన లాభాల్లో నుంచి అసలు ఆలోచించకుండా తెలుగు సినిమా వజ్రోత్సవాలకు ఇచ్చారు. ఈ సందర్భంగా అది గుర్తు చేయాలని నేను గుర్తు చేశాను. అది మొత్తానికి అదొక మైల్ స్టోన్ పోకిరి అనేది. సీరియస్లీ అదొక బెంచ్ మార్క్, కలెక్షన్స్ విషయంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. బెంచ్ మార్క్ మహేష్ బాబు గారిలో ఇంకొక యాంగిల్, అప్పటి వరకు ఉన్న సినిమా స్టోరీస్కి సంబంధించి మరొక సెన్సేషను, పాటలు కావచ్చు, ఏంటిది స్టోరీ నరేషన్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఎండింగ్లో ఆ సీన్ ట్విస్ట్, మళ్ళీ మన అసలండి మహేష్ బాబు గారు పోలీస్ గెటప్లో మల్టీప్లెక్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో చూసిన తర్వాత మదనపల్లి మా బర్త్ ప్లేస్కి వెళ్ళి థియేటర్లో చూస్తున్నాను నేను. సెకండ్ షో అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూస్తూ అందరూ ఫస్ట్ టైం చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. నేను చూస్తుంటే అసలు ఆ కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనేటప్పటికి ఆ షార్ట్స్ పడతాయి మీకు, పోలీస్ ఆఫీసర్గా షార్ట్స్ పడినప్పుడు హైలైట్ ఉంటుంది. మణిశర్మ గారు RRకి థియేటర్ మొత్తం చూస్తున్నారు. నాజర్ గారు ఒక్కొక్క డైలాగ్, బ్యాచ్ నంబర్, రోల్ నంబర్ అన్ని చెప్తారు కదా, దట్ ఈస్ సీరియస్లీ. శ్యామ్ కే నాయుడు గారి ఫోటోగ్రఫీ. ఈ మన ఆ పాట ఉంది కదా, ఆ పాట వచ్చేసి ఫస్ట్ పాట వచ్చేసి గుహన్ గారు చేశారు. ఏది ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్, అది మాత్రం జగడమే వచ్చి ఆయన చేశారు గుహన్ గారు. ఎందుకంటే శ్యామ్ కే నాయుడు గారు మొన్న షూటింగ్లో ఉన్నారు అప్పుడు, అందుకని గుహన్ గారు అంత క్రితం అతడు చేశారు కదా మహేష్ బాబు గారితో, అందుకని గుహన్ గారు ఒక్క సాంగ్ చేశారు ఆయన. గోల్కొండ, అన్నపూర్ణ 7 acres ఇక్కడ చేశారు అది షూట్ మొత్తం. అద్భుతంగా కుదిరినా అమరినా. ఇప్పటికీ అప్పటికి మెట్రోలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఆ ఖైరతాబాద్ లోకల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంత అందంగా చూపించడం, అసలు ఆ లోకల్ ట్రైన్ అంత అందంగా పట్టుకోవడం అనేది అదొకటి చాలా
బ్యూటిఫుల్ థింగ్ అనమాట. బిచ్చగాళ్ళు అది రివెంజ్ అనేది సార్. హైలైట్ అంటే హైలైట్ అసలు ఎట్లా వచ్చింది ఆ థాట్ అనేది ఆయన అడిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చి ఉంటుంది. అదే చెప్పారు. ఎందుకంటే చెప్పారు ఆయన, నేను చూడలేదు అది. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి మనం కూడా భిక్షగాళ్ళు ఎవరికైనా మనం వాడు మనల్ని అడగలేదు అనుకోండి, మనం పక్కకి వెళ్ళి నేను నిన్ను అడిగానా అంటాడు వాడు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఎక్కడో చోట మనం ఫేస్ చేస్తుంటుంది. నేను నిన్ను అడిగానా అని అంటారు. భిక్షగాళ్ళు రివోల్ట్ అవడం, రియాక్ట్ అవడం, దానిలో నుంచి మొత్తం ఎపిసోడ్ అంతా వచ్చిందని అనిపిస్తుంది. అది నిజంగా 20 ఏళ్ళు గడిచిపోయింది అప్పుడే సినిమా వచ్చేసి. కానీ అలాంటి దర్శకుడు ఈ మధ్య ఫ్లాప్స్ను చూడడము, ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు కొంచెము బాధ కలిగిస్తుంది. జీవితం దశకు వచ్చాక ఏ కదలిక లేకుండా ఆగిపోతుంది సంజయ్ గారు. ఒక జీవితం దశకు వచ్చాక ఏ కదలిక లేకుండా ఆగిపోతుంది. మీరు ఆకలి వేసినప్పుడు మీ ఆకలి బాధల్లో నుంచి, ఆకలి కేకల్లో నుంచి వచ్చే కవిత్వం కావచ్చు, మీరు కార్చే కన్నీరు కావచ్చు, ఒకలాగా ఉంటాయి. మీ కడుపు నిండిన తర్వాత మీకు వచ్చేటటువంటి మీ భాష కావచ్చు, భావన కావచ్చు మరొకలాగా ఉంటుంది. మళ్ళీ మీకు ఆకలి వేయాలి, మళ్ళీ మీరు ఆ కసి పెరగాలి, రేగాలి. ఎందుకంటే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. పూరి జగన్నాథ్ గారు ఎంతమంది, రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత సినిమా పరిశ్రమకు నేను దర్శకుడు కావాలి, నేను కథ రాసుకోవాలి, నేను వెళ్ళి పూరి జగన్నాథ్ గారిలాగా నా పేరు వేసుకోవాలని ఆలోచింపజేసినటువంటి దర్శకుడు అతను. ఎందుకంటే విజయేంద్ర లాంటి వ్యక్తి పూరి జగన్నాథ్ గారు నేను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. నా స్క్రీన్ సేవర్ పూరి జగన్నాథ్ గారిదే అనేసరికి ఆయన సందర్భంలో మీలాంటి డైరెక్టర్ ఫెయిల్యూర్ అవ్వకూడదు. 2 పుస్తకాలు వచ్చాయండి పూరి జగన్నాథ్ గారి మీద లాస్ట్ ఇయర్ బుక్ ఫెస్టివల్లో. ఒకటి విజయరాజ్ కుమార్ అనే పూరి గారి అభిమాని రాశాడు, పూరీది పవర్ హౌస్ అని. సినిమాలు చాలా బాగా 2-3 పేజీలు. అంత క్రితం బుక్ ఫెస్టివల్లో అబ్బాయే పెట్టాడు ఆ స్టాల్. పెట్టినప్పుడు నేను అడిగాను, ఒక్క ఫోటోగ్రాఫ్ వేయకుండా 2-3 పేజీల్లో సినిమా గురించి చెప్పాడు. అది పూరి గారి స్టైల్ అని చెప్పాడు. పూరి గారు ఏంటంటే వన్ లైనర్స్ పంచ్ లైనర్స్లోనే మీకు కథ మొత్తం చెప్పేయటమా, లేకపోతే పాత్ర స్వభావాన్ని, నైజాన్ని మీకు తెలియజేయటమా చేస్తారు. అట్లా 2-3 పేజీల్లో సినిమా తాలూకు ఎసెన్స్ని విజయరాజ్ కుమార్ అనే అబ్బాయి చెప్పాడు. ఇంకోటి నేనింతే పూరియిజం అని ఒక పుస్తకం అనమాట. ఇది చాలా బాగుంటుంది. విజయరాజ్ కుమార్ అనే అబ్బాయి రాసిన పూరీది పవర్ హౌస్ చాలా బాగుంటుంది పుస్తకం. నిజంగా మనం ఒక ఎపిసోడ్ కంపల్సరీ పూరి జగన్నాథ్ గారి మీద చేయాలి. ఆయన సినిమాల మీద పోకిరి దీని సందర్భం వచ్చింది కాబట్టి నిజంగా మంచి మరొకసారి అప్పటి పోకిరి విజయం అనేది ఆ తర్వాత 2 సినిమాల్ని కాపాడిందండి. 2 సినిమాలు ఏంటని అడగాలి, దేశముద్రు, చిరుత. ఓకే, ఈ పోకిరి తాలూకు ఏదైతే వైబ్ ఉందో, ఈ వైబ్ ఆ తర్వాత ఆయనకి ఏంటంటే మహేష్ బాబుని ఇలా చూపించాం, అల్లు అర్జున్ ఎలా చూపించాలి అనే దగ్గర ఏంటంటే ఆ బాలగోవింద అనే క్యారెక్టర్ దేశముద్రులో విలన్తో ఫోన్ రీఛార్జ్ చేయించు, లేకపోతే నేను నీతో టచ్లో ఎలా ఉంటానని పూరి జగన్నాథ్ గారు మాత్రమే రాయగలరు, ఆ పాత్ర చేత అనిపించగలరు. అట్లాగా ఆ తర్వాత చిరుత, టు బీ కంటిన్యూడ్ అనేది. అవన్నీ ఏంటంటే ఆ ట్రావెల్ చాలా బాగుంటుంది. నాకు బుజ్జిగాడి కంటే ఏక్ నిరంజన్ చాలా ఇష్టం. బుజ్జిగాడు వేరు సార్, ఏక్ నిరంజన్ వేరు, బుజ్జిగాడు వేరు. ఎందుకంటే ప్రభాస్లో ఈ వెరైటీ యాంగిల్, అసలు స్టార్ని వాడుకునే విధానం ఇది అనేసి అంటూ అసలు ఆ కామెడీ నరేషన్ కావచ్చు, మోహన్ బాబు గారితో టఫ్ ఫైట్ కావచ్చు, డైలాగ్ అండి, టిప్పర్ లారీ వచ్చి మోటార్ వెహికల్ గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అంటే ఆ యాస డిఫరెంట్ గా అక్కడ డార్లింగ్ కేవలం అంటే ఇప్పటికీ ఏంటిది రాజమౌళి గారు లాంటి వాళ్ళైనా, ప్రభాస్ లాంటి వాళ్ళైనా, మహేష్ ఒకటే అండి, హీరోయిజం చూపించాలంటే పూరి జగన్నాథ్ గారి తర్వాత ఎవరైనా అనేసారు. ఆయన చూపించినట్టు ఎవరు చూపించలేరు అనేసారు. హీరోయిన్ అయినా సరే ఒకప్పుడు చాలామంది డైరెక్టర్ల పేరు రాఘవేంద్ర రావు వీళ్ళందరూ వచ్చినా పూరి స్టైల్ ఆఫ్ హీరోయిన్ మార్క్ అనేది వేరు అన్న స్టాంప్ అనేది ఆయన వేయించేసుకున్నారు. ప్రగాఢ ముద్ర, ఆ ప్రగాఢ ముద్ర వేశారు. మళ్ళీ తక్కువ టైంలో ఇమ్మీడియట్ గా సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేయడం కూడా మన పూరి జగన్నాథ్ గారికి సాధ్యం. ఇప్పుడు వెయిటింగ్ ఇండస్ట్రీ హిట్స్ కొంతమంది వాళ్ళ ఖాతాలో రాసుకున్నా చాలా తక్కువ టైంలో అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం పూరి జగన్నాథ్ గారి వల్లే సాధ్యమవుతుందని రాజమౌళి లాంటి పెద్ద దిగ్గజ దర్శకుడే ఆయనను కితాబ్ ఇవ్వడం అంటే ఇంకంతకు మించి ఒక దర్శకుడు. ఇక్కడ మనం గతంలో కూడా మన ఒక విశ్లేషణలో పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఇలా ఈ పేర్లు ఎందుకు చెప్పుకున్నా అంటే వీళ్ళు సాహిత్యాన్ని చదువుకున్నటువంటి దర్శకులు వీళ్ళు. రాజమౌళి గారితో సహా పుస్తకాలు చదువుకున్నటువంటి దర్శకులు వీళ్ళు.
కాబట్టి వీళ్ళు చేసేటటువంటి సృష్టి కానీ సృజన కానీ చాలా అద్భుతంగా ఉంటాయి, సందేహం లేదు. మళ్ళా దర్శకుడు కంబ్యాక్ అవ్వాలి. ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో సినిమా తీస్తున్నారు. ఆయన చమత్కారాలు ఎలా ఉంటాయంటే, మీరు అమ్మా నాన్న తమిళమ్మాయి చూశారు కదా, రవితేజ గారు ఫలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పకుండా చెప్తాడు ఆయన. అవును, క్షత్రియ సామాజిక వర్గం కదా. ఫస్ట్ ఆ ఫైట్ ఒకటి ఉంటుందండి, వెళ్ళి రాజులు గొప్పవా ఆసులు గొప్పవా అంటే ఆసులు గొప్పవి అంటే రాజులు గొప్పవి అంటే అది ఆ పర్టికులర్ సొసైటీని అది కామెడీ చేస్తూ గొడవ పడ్డానికి వెళ్ళేసి ఏంటి గొడవ క్లియర్ అంటే కాదు రాజులను కొడతాడు. అవును, అది పర్టికులర్ సొసైటీని గిచ్చుడు, వాళ్ళని పింగ్ చేసి చూసాడు, అలాంటివన్నీ చేస్తాడు ఆయన. ఓకే, ఆ డేర్ కూడా ఆయనకే సొంతం, ఆయన చేయగలరు. నేనింతే సినిమా నాకు తెలిసి ఎవరైనా తీయడం సాధ్యం అవుతుందా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేయడం కాదు, దాంట్లో ఇడ్లీ జగన్నాథ్ అని బ్రహ్మానందం గారికి ఆ పాత్రకి పేరు పెట్టి చేయడం అనేది, అది ఆ టైంలో ఒక డైరెక్టర్ ని క్రిటిసైజ్ చేయడం కోసం పెట్టిన క్యారెక్టర్ అనేసి అని అలాంటివే ఉండవండి, అస్సలు అలాంటివే లేవు. ఆ కైండ్ ఆఫ్ నెగిటివ్ పర్సనాలిటీ, ఆ మైండ్ సెట్ కాదు. సినిమా ఇండస్ట్రీ స్ట్రగుల్స్ ని ఎంత పర్టికులర్ గా ఇది ఫెయిల్ అయింది, ఏం చేస్తాం, ఇందులోనే ఉంటాము, ఇందులోనే మన బ్రతుకు, ఇందులోనే మనం బ్రతకాలి, ఎక్కడికి వెళ్ళలేము అనేసి అని ఆ ఎండింగ్ లో చెప్పే డైలాగు ప్రతి ఒక్క సినిమా ప్రపంచంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కదిలించిన అది. ఆ సినిమా టైటిల్స్ చాలా ఇష్టం నాకు, ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రను మొత్తం టైటిల్స్ తో చెప్పాడు ఆయన. ఆయన కంబ్యాక్ అవ్వాలి, అవ్వాలని మనలాంటి మన తెలుగు ప్రేమికులు కోరుకుంటున్నారు అందరూ. మరొకసారి పోగరి గురించి మంచి విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. నేను ఆయన సినిమాలు చూసిన జగన్నాథ్ వాళ్ళదే జగన్నాథ్ టూరింగ్ టాకీస్కి వెళ్ళాను. శాసనసభ్యుడిగా చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన సోదరుడు తీసుకెళ్ళి దేశముద్ర విజయాత్రలకు వెళ్ళాను నేను, ఆయన తీసుకెళ్ళాడు థియేటర్లకు వాళ్ళ సోదరుడు. విజయవాడ దాకా వచ్చారు పూరి జగన్నాథ్ గారు. వైష్ణవ అకాడమీ నుంచి ప్రారంభమై బయలుదేరి గుంటూరు జిల్లా అయిపోయి విజయవాడ పొద్దున్న చూశారు ఆయన. చూసేసి నేను ఇంక రావాల్సిన పని లేదు, మీరు లీడ్ చేయండి అన్నాడు. అదేంటి సార్ వైజాగ్ వెళ్తున్నాం, నర్సీపట్నం మీ ఊరు వెళ్తున్నాం అంటే లేదు మీరు లీడ్ చేసేసేయండి నేను. ఆయన చక్కగా సిగరెట్ కాల్చుకుంటా హైదరాబాద్కి వచ్చారు. ఆయన సినిమాలు చూసిన థియేటర్కి వెళ్ళి చూశాను నేను. అది అద్భుతం అండి ఆ అనుభవాలు, అనుభూతులన్నీ. నిజంగా అంటే అప్పుడు మీడియా కూడా ఇంత పెద్దగా లేదు, ప్రింట్ మీడియా ఎక్కడుంది మీకు, ఎలక్ట్రానిక్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ 4-5 ఛానల్స్ ఉన్నాయి అంతే, వాటిలో సినిమాకి స్పేస్ ఉండేది తప్ప సోషల్ మీడియా ఎక్కడ ఉంది, సోషల్ మీడియా లేదు, ప్రింట్. అవును, మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.